జననం మరణం ఇదే సృష్టి ధర్మం. కనులు తెరిస్తే జననం, కనులు మూస్తే మరణం. రెప్పపాటులో ఈ జీవితం. సృష్టించబడ్డ మానవులకు సృష్టి ప్రదాత లయకారుడికి మధ్య జరిగిన సంభాషణతో పాటు వీధి రాతను మార్చడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. అది కేవలం భగవంతుడికే సాధ్యం. ఈ మాతృకే ఈ కథ మూలాధారం. ఎవరయ్యా నువ్వు నా చావాపడానికి? ఓ సంఘ సంస్కర్తలో వచ్చావు. అడుగుతుంటే సమాధానం చెప్పుకుంటూ నవ్వుతావేంటి? కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడా మీరే నన్ను కాపాడాలని తలుచుకుంటారే. అంటే ఏంటి నీ ఉద్దేశం? తమరు దేవుడని నేను నమ్మాలా? నమ్మడం నమ్మకపోవడం నీ నిర్ణయం బాబు. ఓ ఇంతకు చెప్పొచ్చావులేవయ్యా. వెళ్ళవయ్యా. వర్షం పడేటట్టుగా ఉంది. అబ్బా వీడినసేంట్రా బాబు. బాబు వర్షం పడదు, ఆ ఉరుములను స్వయంగా నేనే సృష్టించాను. అబ్బా వీడినసేంట్రా. నీకు నమ్మకం లేకపోతే మరలా చూడు. స్వామి, బ్రతుకు మీద ఆశలు కోల్పోయి ఉన్న నాలా ఎంతోమంది చనిపోవాలనుకుంటారు కదా, వారెవ్వరిని కాపాడింది కేవలం నన్నెందుకు కాపాడారు స్వామి? బాబు మీ అమ్మ చేసిన పుణ్యఫలమే ఈ రోజు నిన్ను కాపాడేలా చేసి. కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పండి స్వామి. చెబుతా. ఎందరో భక్తులు నా దగ్గరకు వచ్చి కనీ విని ఎరుగని రీతిలో కోరికలు కోరతారు. మీ అమ్మ మాత్రం ఈనాడు అలా కోరుకునేది కాదు. ఎన్నడూ నా కొడుకు బాగుండాలని, భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని కోరుకునేది మీ తల్లి. అందుకే నా భక్తురాలు కోరిక మేరకు వచ్చాను. అమ్మ జన్మనిచ్చింది కానీ బ్రతుకు తీరు చెప్పకుండానే చిన్నతనంలోనే పట్టణానికి వెళ్ళి తిరిగి రాలేదు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ అమ్మ తిరిగి రాలేదు. ఎవరితో లేచిపోయింది. ఎన్నో విధాలుగా అనేవారు. అప్పటి నుండి మా ఊళ్ళందరూ నా కొడుకుకి తిండి కూడా పెట్టేవారు కదా. ఆకలేస్తాను, ఏమనుంటే పెట్టండి అమ్మా. ప్లీజ్ అమ్మా, ఏమనుంటే పెట్టండి అమ్మా. ఏమనుంటే పెట్టండి అయ్యా. అలా పట్నం పోయి పని చేసుకోవడానికి డబ్బులుంటే ఈరోజు ఇక్కడ ఇలా ఈ పని చేసేవని కాదు కదా స్వామి. స్వామి ఈ డబ్బులకే కానీ ఈ కన్నేంటి స్వామి? ఇప్పటి నుండి నీ జీవితం మలుపు తిరగబోతుంది. మలుపు తిరగకపోయిన పర్లేదు స్వామి, కానీ ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా ఉంటే చాలు. దీర్ఘాయుష్మాన్ భవ. కరెక్ట్ టైం కాల్ చేసావు వీరేంద్ర. మనం కొత్తగా కట్టబోయే కంపెనీకి అప్రూవల్స్ వచ్చాయి. అయితే నువ్వు దానికో పని చేయి. మనకు అర్జెంటుగా 3 daysలో వర్కర్స్ కావాలి. సార్ ఆ పని మీద నువ్వు సార్ మీ
ఎవరు? పని ఉంటే చెప్పండి సార్, అది ఎలాంటి పని అయినా చేస్తాను. సరే, 3 రోజుల తర్వాత వచ్చి కనబడు. సరే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇది తీసుకోండి. సరైన సమయానికి దేవతలు వచ్చి ఆదుకున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. సాటి మనిషికి సాయం చేయడంలో థ్యాంక్స్ ఎందుకులేండి. అయినా మిమ్మల్ని చూస్తుంటే ఈ ఏరియా కొత్తగా వచ్చినట్టుగా ఉన్నారు. అవునండి. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుందండి. ముందు వండి తీయండి. నా పేరు ప్రియా. నా పేరు రాజు. ఓకే, మిమ్మల్ని చూస్తుంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నారు. అవును, మీకెలా తెలుసు? అదా, ఈ ఏరియాలో కొత్తగా వచ్చే వాళ్ళ ఫేస్ చూస్తే చాలు వాళ్ళ దగ్గర లాక్కొని పోతారు. అలాంటి రౌడీ ఏరియా ఇది. అందుకే డౌట్ వచ్చి అడిగా. ఇంతకీ మీరు ఎక్కడుంటారండి? నేనుండేది కూడా ఈ ఏరియాలోనే. అయ్యయ్యో, మీరేం కంగారు పడకండి. నేనేం వాళ్ళ దొంగని కాదు. పాకెట్ పైన చేయి తీసి ప్రశాంతంగా ఉండండి. అదేంటేనండి, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. పోలీసులకి యూనిఫామ్ ఉన్నట్టుగా ఈ రౌడీ బ్యాచ్ కూడా ఒక సపరేట్ యూనిఫామ్ ఉంటే నేను చాలా జాగ్రత్త పడేవాడినండి. ఇంతకీ మీదే ఊరండి? మాది ఓ పల్లెటూరులేండి. పల్లెటూరా? పల్లెటూరు కూడా ఒక పేరు ఉంటుంది కదా. పేరు మాత్రమే ఉంటుంది, ఎటువంటి గుర్తింపు ఉండదు. మా శ్రీకాకుళం జిల్లాలో పలాసలండి. అంత దూరం నుంచి వచ్చారా? మాటల్లో అడగడం మర్చిపోయాను. ఈ సిటీలో మీకేం పని? నాకు ఇక్కడే పని దొరికిందండి. వాళ్ళు 2 రోజుల్లో నన్ను రమ్మన్నారండి. ఓ అవునా, కంగ్రాచ్యులేషన్స్. మరి 2 days ఎక్కడుంటారు? ఓ అదా, ఇక్కడ మా బంధువులు ఉన్నారులేండి. అవునా, అయితే రండి, స్కూటీపై డ్రాప్ చేస్తా. అయ్యో, మీకెందుకులేండి శ్రమ, నేను వెళ్ళిపోతాలేండి. అది కాదండి, మిమ్మల్ని చూస్తే అమాయకుల్లా ఉన్నారు. ఇందాక బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోయారు, ఈసారి మిమ్మల్ని మీరు ఎత్తుకెళ్ళిపోయారు. మరేనండి. మరి ఒక అమ్మాయి స్కూటీ ఎక్కమంటే అంతలా తలబడుతున్నారు. నాకైతే సర్ప్రైజ్లు అవి ఇవ్వడం రాదులేండి. మీరు మరేనండి. లేకపోతే ఏంటండి, ఒక అమ్మాయి స్కూటీ ఎక్కమంటే అంతలా తలబడిపోతున్నారు. నాకైతే సర్ప్రైజ్లు అవి ఇవ్వడం రాదులేండి. రాజు, ఒకసారి నన్ను చూడు. నిజంగా ఈ సిటీలో నీకు రిలేటివ్స్ ఉన్నారా లేరా? మరి ఎందుకు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోతానంటున్నావు? అది కాదులేండి, నేను బయట ఉంటానండి. బయట అంటే ఎక్కడ? మరో 2 రోజుల్లో నాకు జాబ్ దొరుకుతుంది. అంతవరకు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఉంటానండి. ఈ ఏరియా గురించి తెలిసి కూడా ఎందుకు మొండి పడుతున్నావు? ఈ ఎండ చూసావా ఎలా ఉందో? ఇంట్లో ఉండడమే కష్టం, అలాంటిది బయట స్టే చేస్తావా? చూడు రాజు, నీకు ప్రాబ్లం ఏముండదు. నువ్వు నా రూమ్లో స్టే చేయొచ్చు. అది కాదు. నీకు పని దొరికినంత వరకు ఉండలే, తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నా రూమ్లో అయితే ప్రజెంట్ నేను ఒక్కదాన్నే ఉంటున్నా. మా ఫ్రెండ్స్ అందరూ 5 days ట్రిప్ కానీ వెళ్ళారు, వాళ్ళు రారు. మీరు చెప్పేదాన్ని బట్టి రావాలనిపిస్తుంది, కానీ నేను నమ్ముతున్నా. నన్ను నమ్మితేనే రండి. ఇదే మా రూమ్. నువ్వు హ్యాపీగా నచ్చినట్టు ఉండొచ్చు. అక్కడ
వాటర్ బాటిల్ తీసుకొని తాగండి. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. రూమ్ నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది ప్రియా. అమ్మయ్యా, ఇప్పుడు పిలిచావు ప్రియా అని. మీలో మార్పు కనిపిస్తుంది రాజు. ఇంకేంటి విశేషాలు? చెప్పడానికి ఏం నా దగ్గర లేవు. ఎంత తొందరగా జాబ్ దొరికితే ఇంకంతే సంతోషం. నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ. రాజు, నీకు లవ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? నా జీవితమే ఒక నాటకం. ప్రేమ ఏముంటుంది? మరి అలాంటివి ఏమైనా జరిగాయా? అలాంటివంటే? అవంటే ఇంతకన్నా నీకు ఇంకెలా చెప్పాలి? సరే, ఒక పని చేయి, కళ్ళు మూసుకో. హే, స్వామి, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు స్వామి. ఆశ్రయం ఇచ్చిన అమ్మాయితో అలా చేయడం తప్పు స్వామి. చూడు బాబు, జీవిత భాగంలో కామం కూడా ఒక భాగం. ఆస్వాదించు. తప్పదా స్వామి? ఐఎమ్ సో సారీ. వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. నా మనసు చాలా విశాలమైంది బేబీ. నీలాంటి అందాన్ని పొందాలంటే ఎన్ని యుద్ధాలు చేయడానికి సిద్ధం. అవును, నా ప్రేమ ఎంత గొప్పదో అడిగావు కదూ. నీలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినాం, వాళ్ళతో జీవించగలనే. అది నా ప్రేమ గొప్పతనమే. అయినా నీకు అర్థం కాదే. మీరు చేస్తున్న పని ఏంటి సార్? తప్పు సార్, పాపం సార్. ఆమెను విడిచిపెట్టేయండి సార్, మీ కాలు పట్టుకుంటాను సార్. వదిలేస్తే ఆ ప్లేస్ లో నువ్వు ఎవరైనా తీసుకొస్తావా? పాపం సార్. అయినా నీకు ఎక్కడ పని? చూడండి సార్, నీకు రేపు కదా రమ్మన్నా. ఆకలితో ఎలా మాడిపోతుందో. రేపు రాపో సార్, ప్లీజ్ సార్. సార్ సార్ సార్, మీ కాలు పట్టుకుంటాను. చూసింది చూసినట్టు వదిలేకపోతే చూడండి సార్ ఆమెని. పోరా సార్. సార్
నిన్ను క్షమించండి రా. అక్కడ ఎంతమందినో అనుభవించండి రా. పద్మజ, శైలజ, పద్మజ పేరు చెప్తే ఇంత గట్టి కొట్టబెట్టరా. పద్మజ మా అమ్మరు, మా అమ్మలేని ఒంటరి జీవితాన్ని తలుచుకుంటూనే చాలా బాధగా ఉందిరా. నువ్వు చేసిన తప్పు వల్ల మా ఊర్లో మా అమ్మ పైన చెడు ముద్ర వేశారు కదరా. మా అమ్మ ప్రేమ దూరంగా చేసావు కదరా. నీలాంటోళ్ళ వల్లేరా ఇంకా ఆడవాళ్ళ పైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కదరా. నువ్వు విడిచిపెట్టే సమస్య లేదురా. విడిచిపెట్టు రాజు, విడిచిపెట్టు. విడిచిపెట్టమని చెప్తున్నానా? నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. బాబు అన్ని చెప్తా. లేదు, ఆగను. విడిచిపెట్టు వాడిని. హలో, నేను ఇటువైపు మాట్లాడుతుంటే నువ్వు అటువైపు చూస్తున్నావేంటి? అదేం లేదు ప్రియా, అంత డేరింగ్తో ఎలా షూట్ చేసావు? భయంతో నేనే షూట్ చేయలేదు. అవును, ఆ బుల్లెట్ నా తగిలితే పరిస్థితి ఎలా ఉండేది? హలో, నేనేమైనా షూటర్నా మిడ్ పాయింట్ ఫోకస్ చేసి కాల్చడానికి? నువ్వు నిజంగానే అదృష్టవంతుడివి, లేదంటే నా చేతుల్లో అయిపోయేవాడివి. అయినా గన్ నీ దగ్గర ఎలా? అది చెప్పినా నమ్మలేని నిజం. ఆ నిజమేదో నాకు చెప్పు. నువ్వు నన్ను నమ్ముతున్నావా? నీ నమ్మకమే ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మాటల్లో పడి నేను అడగడమే మర్చిపోయా. ఇంతకీ వాడేమైపోయాడు? నీలాంటి వాడి సొసైటీలో బతకూడదు. వాడి వల్లే మా అమ్మని కోల్పోయా. రాయిలా ఉన్న నన్ను ఆ దేవుడే ముందుకు నడిచేలా మార్చాడు. నా ఒంటరితనాన్ని తలుచుకుంటూనే చాలా బాధగా ఉంది. ఒంటరితనాన్ని విడిచిపెట్టు. నీకు తోడుగా నేనున్నానని గుర్తుపెట్టు. చివరి శ్వాస దాకా కంటికి రెప్పలా తోడుంటా. నేను నీడలా మారుతా. నువ్వు చెప్పేది కొత్తగా ఉంది, కానీ ఏం అర్థం కాలే. అయ్యో మొద్దు స్వామి, రాజుని నువ్వే మార్చాలి. దీర్ఘాయుష్మాన్ భవ. ఎన్నో కర్మఫలముల ద్వారా మానవుల పుట్టిక మరణం ఆధారపడి ఉంటాయి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ సాధ్యం. కావున జీవితంలో ఎన్నో లోటుపాట్లు ఒడిదుడుకులు వచ్చిన నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో, కృషితో, పట్టుదల, ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తూ భగవంతుడు ప్రసాదించిన అత్యుత్తమైన మానవ జన్మకు రకరకాల కారణములతో మధ్యలోనే చనిపోవాలనుకోవడం కరెక్ట్ కాదు. కావున ప్రతి ఒక్కరూ లేటుగా అయినా లేటెస్ట్గా అయినా సక్సెస్ కావాలని కోరుకుంటూ అలాంటి వారందరికీ ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాను. ఇట్లు మీ కాళ్ళ అర్జున్.